ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక చిన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎంత చిన్న మాట కదా. కానీ దీని వెనుకున్నటువంటి దేవుని బాహుబలం యొక్క శక్తి అనంతమైనది, పరిమితి లేనిది, ఊహకు అందనిది, మాటలో వర్ణించలేనిది. ఒకసారి ఈ మాట గురించి మనం లోతుగా ధ్యానిద్దాం. దేవుడైన యెహోవా యెహోషువకు తమ శత్రువులను తన చేతి వశం చేస్తానని యెహోషువకు దేవుడు మాట ఇచ్చాడు. మరి దేవుడు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చేవాడు. కానీ యెహోషువ రాత్రంతా సైన్యాన్ని నడిపించి అంత ఆయాసం శ్రమ తెచ్చుకొని కొండలెక్కి లోయలో నడిచి రాత్రంతా సైన్యాన్ని శ్రమ పెట్టి నడిపించడం దేనికి అంటే యెహోషువకు దేవుని మీద నమ్మకం లేదన్న. ఉంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా విజయం మీదే అని. కానీ సైనికులు ఇంత ఆయాస పెట్టడం దేనికి యెహోషువ? మనం ఇందులో ఒక చక్కని పాటని నేర్చుకోవచ్చు. అయితే ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి మాథ్యూ హెన్రీ ఇలా రాశాడు. దేవుడు యెహోషువకు చేసిన వాగ్దానం నిజమే, కానీ దేవుని యొక్క వాగ్దానాలు మనలను సోమరులుగా నిర్లిప్తంగా చేయడానికి ఉపయోగించరాదు. వాగ్దానాలు మనల్ని మరింత ప్రోత్సహించి మన ప్రయత్నాల్లో మరింత చైతన్యవంతులుగా, కార్యశూరులుగా చేయాలి. అని మాథ్యూ హెన్రీ తన కామెంటరీలో దీని గురించి ప్రస్తావించాడు. అయితే మన విషయంలోనికి వద్దాం. సూర్యుడా నీవు గిబియోనిలో నిలువుము అని 12వ వచనంలో మనం చూసాం. ఇక్కడ నిలువుము అనే తర్జుమా చేస్తే హీబ్రూ పదంలో దీనికి డామ్ అని అర్థం వస్తుంది. అంటే తెలుగులో మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనగా ఊరుకో, మౌనముగా ఉండు, మెదలకు, లేదా నీవు మామూలుగా చేసే పనిని ఆపు, లేక అలా ఉండు అనే అర్థాలు వస్తాయి. అదే పదాన్ని యోబు 31:34లో నేను మౌనముగా ఉండి అని అంటాడు. విలాప వాక్యాలు 2:18లో విరామము అని తర్జుమా చేశారు. సూర్యుడు చంద్రుడు మౌనముగా మెదలకుండా ఊరుకోవడం అంటే ప్రకాశించడం ఆగిపోవడమా? అంటే దట్టమైన మబ్బుల్ని కమ్మి చల్లని నీడ నెలకొనడమా? ఏ విధంగా మనం అర్థం చేసుకుందాం? అయితే 14వ వచనం ప్రకారం ఈ రోజు వంటి రోజు భూమి పుట్టిన నాటి నుండి ఎప్పుడు రాలేదు అని రచయిత మనం రాయడాన్ని చూస్తాం. అంతేకాదు ఇకపై కూడా రాదు అని అంటున్నాడు. కేవలం పెద్ద వాయుగుండము, తుఫాను, వడగలవాన గురించి ఇలాంటి మాటలు రాయవచ్చా? ఇదొక ప్రశ్న. మరికొందరు పండితులు దీన్ని అద్భుతాలకెల్లా పరమాద్భుతంగా ఎంచారు. ఈజిప్టు, చైనా, భారతదేశాల ప్రాచీన సాహిత్యంలో అంటే చరిత్రలో ఇటువంటి సుదీర్ఘ దినం ఉన్నట్టుగా ప్రస్తావనలు ఉన్నాయి. ఒక లాంగ్ డే, ఒక పెద్ద రోజుగా దీన్ని పరిగణించారు శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు. ఆకాశంలో సూర్యుడు నిలిచిపోవడం అంటే భూమి తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని తగ్గించాలి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఇలా జరగడానికి 2 కారణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఒకటి, ఏదైనా బ్రహ్మాండమైన తోకచుక్క ఆ రోజున భూమికి దగ్గరగా వచ్చి తన గురుత్వాకర్షణ శక్తిచే భూభ్రమణాన్ని, వేగాన్ని తగ్గించి ఉండాలి. దాని తోకలో వేగంగా ప్రయాణించే మంచురాళ్ళు పాలస్తీనా ప్రాంతంలో కొద్ది గంటల పాటు భూమిని స్పర్శించి దాటిపోయినప్పుడు కొద్ది చదరపు మైళ్ళ విస్తీర్ణంలో భయంకరమైన మంచురాల్లో శరవేగంతో వర్షించి ఉండవచ్చని ఒక విధమైనటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే భూమి తన చుట్టూ తాను సుమారు గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది సాధారణ స్పీడ్ అంటారా? కాదు కదా. భూమి బరువును బట్టి చూస్తే ఈ భ్రమణాన్ని తగ్గించడానికి అవసరమయ్యే శక్తి మన ఊహకు అందదు.
2 తర్వాత 16 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో మనం ప్రస్తుతం తయారు చేసుకున్న హైడ్రోజన్ బాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో అంత శక్తి కావాలి. భూభ్రమణ వేగాన్ని తగ్గించాలంటే దేవుడు ఇంత శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. దేవునికి ఇది మంచి నీళ్ళ ప్రాయమే. అది ఒక అలవోకగా చేస్తాడు. ఎందుకంటే సృష్టి ఆయన సృష్టించిందే. ఆయన చేతులు సృష్టిని మలిచాయి. ఆయన మాటతో సృష్టిని కలుగజేశాడు. కాబట్టి సృష్టికర్తకు ఇదొక పెద్ద పని అంటారా? తన బిడ్డలకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన దేన్నైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు, సాధ్యం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా బాహుబలం చేత అని ఆయన అంటున్నప్పుడు అదెంత బలమో ఇలాంటి లెక్కలు వేసి చూసుకుంటే మనం ఆశ్చర్యంలో తలమునకలవుతాం. కేవలం ఒక మనిషి మాట విని దేవుడు ప్రపంచ క్రమాన్ని ఆపివేసినటువంటి వ్యక్తి. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదనంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాన్ని నెరవేర్చగలిగే దేవుడు మన దేవుడు గొప్పవాడు. తన బాహుబలము మన ఊహకు మించినది. కాబట్టి దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు నెరవేరుస్తాడు. మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మన మీద కనికరపడి అననుకూల పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలముగా తయారు చేసి మన పరిస్థితుల మీద మనకు జయాన్ని కలగజేస్తాడు. కేవలం ఆయన వాగ్దానాన్ని నమ్మి మనం విశ్వాస పోరాటం పోరాడాలి. ఇలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా మనం పట్టుకున్న దాన్ని అంతవరకు జయం పొందుకునే వరకు, విజయం సాధించే వరకు మనం దాన్ని వదిలిపెట్టకూడదు. చివరిగా జీవ కిరీటం మనదే, అక్షయ కిరీటం మనదే. కాబట్టి మన పోరాటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.